టీజీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపూరు యూరియా కేంద్రం దగ్గర గంటల తరబడి లైన్లో నిలబడ్డారు. సకాలంలో యూరియా అందకపోతే పంట దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి అరకొరకు యూరియా పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు. పెద్దపల్లి జిల్లా బొంబలి గ్రామం దగ్గర రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. క్వారీలో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్స్ వల్ల తమ పంటలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ బ్లాస్టింగ్ తక్షణమే ఆపి పంట నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. కళాశాల అసోసియేషన్ ఏబీవీపీ మద్దతుతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే విద్యార్థులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అంతర పంటగా సాగుతున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. తోషం గ్రామం శివార్లో పత్తి చేనులో 627 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సాగుకు సంబంధించి 3పై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేయగా మరో 2 పరారులో ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని స్పీకర్ కోరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ట్రైబల్ ఆర్ట్ ఎనైల్మెంట్ మారుస్తామని రైతులను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు ట్రైబల్ ఆర్ భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేపట్టిన ట్రిపుల్ ఆర్ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌటుప్పల్ హెచ్ఎండిఏ పరిధి నుంచి అలైన్మెంట్ను మార్చాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 7 నెలలుగా వేతనాలు అందక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి 64 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.